జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావా వదినా, రామలక్ష్మికే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఏదైనా తప్పు చేస్తే మన పరిస్థితి ఏంటంట? మనకు అలాంటి పరిస్థితి రాదులే పార్వతి, నువ్వు ఊరుకో. ఏంటి రోబోలో పనిచేస్తున్నావు? మా పని కూడా నువ్వే చేసేలా ఉన్నావు. ఇక నుండి ఇదే పని కదా చేయాల్సింది అత్తయ్య. స్పీడ్ అలవాటు చేసుకుంటున్నాను. పని వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళు, ఇటివ్వు. ఏమనుకుంటున్నారు? పని వాళ్ళు పని చేస్తుంది చదువులేక. ఇప్పుడు నేను కూడా చదువులేందాన్నే కదా. ఈ పని చేసినా నాకేం బాధ లేదు. మీరేం కంగారు పడకండి. అత్తారింట్లో కూడా ఇలాగే పనులు చేసి మంచి పేరు సంపాదించుకుంటాను. రామా, ఇట్రా, రా. చెప్పాను కదా, నీ గదిలో నువ్వు ఉండక అసలు ఎందుకు ఈ పనులన్నీ? అది కాదమ్మా, తొందరగా కానివ్వు, నేను కూరగాయలు కట్ చేస్తాను. రామా, ఎవరి మీద కోపం చూపిస్తున్నావు? అమ్మా, ఇది కోపం కాదమ్మా, పని చేస్తానంటున్నాను. దీనికే నువ్వు భయపడ్డావా? అలా అంటే మొన్న సుబ్బయ్య గారికి కాల్కి దెబ్బ తగిలింది, పని మానేశాడా? నిన్న ముత్యాలకి తలకి దెబ్బ తగిలింది, బోరు నిలపడం మానేసిందా? నేను కూడా అంతే అమ్మా. రామా, పిచ్చిగాని పట్టిందా ఏంటి? కాలేజీ గురించి నేను మాట్లాడతానని చెప్పాను కదా, అంతవరకు ఓపికగా ఉండలేవా? ఎందుకులేమ్మా, నేను పని చేసుకుంటాను. రామా, మాట్లాడకో. అసలే పొద్దున్నుంచి ఏమీ తినలేదు, పనులన్నీ చేస్తానంటావేంటి? పర్లేదులేమ్మా, ఈ పనులన్నీ చేస్తుంటే కడుపు నిండిపోతుంది. మాట్లాడద్దని చెప్పానా? నేను మీ నాన్నతో మాట్లాడతాను, నువ్వు మళ్ళీ మామూలుగా కాలేజీకి వెళ్తావు. అంతవరకు సహనంతో ఉంటు రామా, నా మాట విను. రామా, నాన్న, చెప్పండి నాన్న. భోంచేద్దు గాని రామ్మా. ఆకలిగా లేదు నాన్న. అవును, కోపం ఆకలిని మింగేస్తుంది, అది దాని నైజం. కాని ఆ కోపానికి అది చేసిన తప్పేంటో తెలియదు. ఏ తండ్రి తన బిడ్డ కూలి పని చేసుకుంటానంటే ఇష్టపడమ్మా? సమస్యల్లా మేము చెప్పినట్టు చేస్తే మీ జీవితాలు బావుంటాయని మేమనుకుంటాం. ఎందుకంటే చిన్నప్పటినుంచి మిమ్మల్ని పెంచాం కాబట్టి.
మీ బలహీనతలు బలాలు మాకు తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగా మేము ఏం చేస్తే బావుంటుందో అదే చెయ్యాలని చూస్తాం. అది మీకు నచ్చదు. ఎందుకంటే కోరిక వాస్తవం రెండూ వేరు. మేము వాస్తవాన్ని కోరుకుంటాం, మీరు కోరికల వెనకాల పరిగెడతారు. కోరికలు పెద్దరికాన్ని దాటి తప్పుడు పనులు చేస్తూనే ఉంటాయి. అవునా? నాన్న, నేను చదువుకుంటాను. రమ్మా, కూర్చో కూర్చో. ఇంతకు ముందు కూడా నువ్వు చదువుకుంటానంటే నీ కాబోయే అత్తమామల్ని ఒప్పించి మరీ కాలేజీలో చేర్పించాను. మరి మాట తప్పి ఆట ఆడడం తప్పు కాదా? తప్పే నాన్న, ఇంకోసారి అలా జరగదు. అయినా నాకు ఇష్టం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.